ఒక విశ్వాసికి రక్షణ కావాలంటే ఏం చేయాలి? ఒక విశ్వాసి ఆకలి తీర్చబడాలంటే ఏం చేయాలి? ఒక విశ్వాసికి ప్రతి ఒక్క శ్రమ నుంచి, ప్రతి ఒక్క ఆపదల నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 34 అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవుడు ఒక మనిషిని రక్షించాలి అంటే, ఆ వ్యక్తి ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే, దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉంటే, దేవుడు ఆయన దూతను పంపించి, వారిని కావలిగా ఉండి వారిని రక్షిస్తాడంట. అయితే ఈరోజు మనకి ఒక సెక్యూరిటీ ఉంది. అంటే ప్రతి విశ్వాసికి ఒక సెక్యూరిటీ ఉంది. ఏంటి అంటే, ప్రధానమంత్రికి మించిన సెక్యూరిటీ, మన ప్రతి అధికారులకు మించిన సెక్యూరిటీ ఏంటంటే, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సెక్యూరిటీ. అంటే ఒక దూత ఎంతమంది ఆర్మీతో సమానం అంటే, 1,80,000 మందిని ఒక దూత సంహరిస్తది. అంటే అంత గొప్ప సెక్యూరిటీ దేవుడు మనకు దయచేశారు. ఎట్లాగా? అది ఎవరికి? యెహోవా యందు భయభక్తులు గలవారికి, వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి రక్షిస్తదంట. అయితే ఎప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు అంటే, దేవుణ్ణి రుచి చూచినప్పుడు, రుచి చూచి తెలుసుకొనుట ద్వారా, ఆయన్ని ఆశ్రయించుట ద్వారా, నువ్వు ఆయన యందు భయభక్తులు గలవారిగా ఉంటావు. అందుకనే 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. అంటే తర్వాత ఆయన యందు భయభక్తులు ఉంటే, ఇంకా దేవుడు చేసే మనకి రక్షణ ఏంటి అంటే, 10వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే సింహపు పిల్లలు ఇక్కడ ఆకలి గురించి, ఒక వ్యక్తికి కావాల్సినదేంటిది? మొదటిగా రక్షణ కావాలి. రెండోది ఆకలి తీర్చబడాలి. కాబట్టి దేవుడేమంటున్నాడంటే, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని రుచి చూచి తెలుసుకుంటారో, ఎవరైతే భయభక్తులు కలిగే వారిగా ఉంటారో వారికి రక్షణగా ఉంటాడు. రెండోదేంటంటే వారి ఆకలిని తీరుస్తాడు దేవుడు. కాబట్టి ఈ ఆకలిని తీర్చబడాలి, దేవుడు వారికి రక్షణగా ఉండాలి అంటే ఏం చేయాలి? తర్వాత వచనం చూద్దాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? అంటే అనేక దినములు మేలు పొందుతూ బ్రతకాలి అని నువ్వనుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించి ఉండాలి. ఆయన్ని రుచి చూచి ఎరిగి ఉండాలి. అప్పుడు నీవు ఆకలికి తీర్చబడతావు. రెండోది, మొదటిగా నువ్వు రక్షించబడతావు. రెండోది, నువ్వు ఆకలి తీర్చబడతావు. నీకు ఆకలి తీర్చబడుతుంది. మూడోదిగా, నీకు మంచి సమాధానం వస్తది. 19వ వచనం చూద్దాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అంటే ఇది ఏంటంటే ప్రొటెక్షన్. అంటే నీకు ఎన్ని ఆపదలు కలిగినా దేవుడు నిన్ను తప్పిస్తాడు. వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. నీకు అనేకమైన ఆపదలుంటాయి. ఎందుకు? నీతిమంతులకు ఆపదలు అనేకలుంటాయి. కాబట్టి వాటన్నిటిలో నుంచి తప్పించేది యెహోవాయే. నీ ఆపదలు అన్నిటిలో నుంచి తప్పించబడాలన్నా, నీ యొక్క ఆకలి తీర్చబడాలన్నా, నీ యొక్క శరీరానికి రక్షణ కావాలన్నా, దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఈ మూడిట్లికి ఏ కొదువు లేకుండా కాపాడతాడు. కాబట్టి ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక.